56% ఉండరని మీరు కులగణన చేసి అది అధికారికంగా ఇప్పటికి కూడా ప్రకటన చేయలేదు. అనధికార లెక్కల ప్రకారం 56% ఉన్నాం. 56 కాదు 42 ఇవ్వడానికి నీ తాత జాగీరు ఏం పోతుంది అని ఒకసారి మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఒకసారి మనకు చేసిన మోసాన్ని మన తరఫున ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానివ్వండి, మాటలు చెప్పుకుంటా బీసీల నోట్ల రాజకీయ మట్టి కొడతావురు. ఇదందరూ కూడా గమనించాలి. ఇవాళ బడుగు బలైన వర్గాల ఎవరేం తెలివి తప్పిన వాళ్ళు గారు. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల నుండే బడుగు బలహీన వర్గాలు దాని ప్రతిఫలాన్ని మనకు చేసిన అన్యాయానికి ప్రతిఫలం వాళ్ళకు చూపెట్టాల్సిన అవసరం ఉంది అని మనవి చేస్తూ ఉన్నాం. సోదరులారా, ఇవాళ రాష్ట్రంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేస్తారు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తే ఎన్నో రోజులు మేము మనుగడ జాగదు. మీరు తస్మాత్ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టే వరకు బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని వదిలిపెట్టాయి. రేపు హైకోర్టు స్టే ఇచ్చినా మీరు అధికారంలో ఉర్రు. తప్పకుండా 42% బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడానికి చట్టబద్ధంగా సాంకేతికంగా అన్ని ఆలోచన చేసి ఇప్పించాల్సిన బాధ్యత మీది. మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మీరు 42% కోసం కృషి చేస్తే తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కానీ ఇప్పటికీ ఉన్న బడుగు బలహీన వర్గాల కులాలల్లో దాదాపు ఇంకా 50% కులాలు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ను కూడా నోసుకున్నటువంటి కులాలు ఉన్నాయి. కానీ మరి వీళ్ళ నోట్లో రాజకీయంగా మట్టి కొట్టడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. ఏ వర్గానికి అన్యాయం చేసినా చలామణి అయిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తా అనుకుంటుండేమో, బడుగు బలహీన వర్గాలు అమాయకులు అనుకుంటురేమో. పిల్లిని కూడా రూమ్లో బంధించి కొడితే అది పులి గొంతు పట్టుకునే పరిస్థితి ఉంటుంది. నిన్ను కూడా ఈ బడుగు బలహీన వర్గాలు ఆ విధంగా నిందించి నిన్ను దోచిగా ఈ సమాజంలో నిలబెట్టే పరిస్థితులు తొందరలో ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మేమేదో చేస్తాము అని చెప్తా ఉండు ముఖ్యమంత్రి. అదే కాదు, బడుగు బలహీన వర్గాలకు 42% నువ్వు ఇవ్వాలంటే నీ క్యాబినెట్లో 7 మంది మంత్రులు ఇవ్వాలి. నీ ఎమ్మెల్సీలలో ఇచ్చిన దాంట్లో అత్యధిక శాతం ఇవ్వాలి. నీ నామినేటెడ్ పోస్టులలో అత్యధిక శాతం ఇవ్వాలి. నువ్వు చేయాల్సింది కూడా ఇక్కడ చేయలేదు. అదే కాదు, ఈ హైదరాబాదు పరిసరాల చుట్టూన్న ఏ కీలకమైన అధికారులలో కూడా ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరుగుతలేదు. కేవలం నీ సామాజిక వర్గానికే ఈ ప్రాంతంలో పెద్దపీట వేస్తున్నామనే మాట ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి. ఈ పరిసర ప్రాంతాలున్న అధికారులలో బడుగు బలహీన వర్గాలు కూడా ముఖ్యమంత్రి గారు చేసే మన జాతికి చేసే ద్రోహాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా నీ చేతులున్న పని చేయకుండా చెయ్యాల్సిన పనిని సక్రమంగా చేయకుండా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇవాళ ఏదేమైనా బడుగు బలహీన వర్గాలకు 2 కన్నా 3 కన్నా పిల్లలు ఎక్కువ ఉన్నమాట నిజం. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయొద్దని. అది నీ చేతులున్న అవకాశం. దాన్ని కూడా బీసీల మీద కుట్రతోటే ఆ నిబంధనను తీసేయకుండా ఎన్నికలకు పోతా ఉన్నావంటే నువ్వు మేకవన్నే పులిలాగా లోపటంతా బడుగు బలహీన వర్గాల మీద కక్షతోటి చేస్తున్నటువంటి పని అని బడుగు బలహీన వర్గాలు ఒకసారి గుర్తించాలి. కాబట్టి
ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల నాయకులను